పెళ్లి పుస్తకం. ఏమ్మా అన్ని రోజుల నుంచి చూస్తున్నావు, సిద్ధు బట్టల సైజు కూడా తెలీదా నీకు? ఇంత పెద్ద షర్ట్ వాడేం చేసుకుంటాడు? ఏంటి భారతి గారు, మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? మీ అమ్మాయి గురించి మీకు కూడా తెలీదా? నాకు తెలియడం కాదు, నా కూతురికే మంచి చెడు అర్థం కావడం లేదు. నందు కోసం కొంటే నేరుగా అతనికి ఇవ్వాలి కదా. ఏమో మొహమాటం కొద్దీ ఆగిపోయిందేమో. ఇంకా మొహమాటం ఏంటండి? మా అల్లుడేమైనా తిడతాడా కొడతాడా? కోపంగా ఒక్క మాట అంటే చాలు, తిట్టడం కొట్టడం కన్నా ఎక్కువ బాధ పెడతాయి. మన అల్లుడు గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. అయినా కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏమైంది మీ ఇద్దరికి? ఒక షర్ట్ కోసం మీ ఇద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? గొడవ కాదు బాబు, మీకు మొదటి అత్తగారై ఉండి కూడా లక్ష్మిగారు అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. భారతి గారు, నేను మన అల్లుడు తరపున కాదు, అమ్మాయి తరపున మాట్లాడుతున్నాను. మనం ఎవరి తరపు మాట్లాడితే ఏంటి? ఈ షర్ట్ ఎవరి కోసమో, సిద్ధుకి ఎందుకిచ్చిందో చెప్పమనండి. నేనివ్వలేదు, సిద్ధునే తీసుకున్నాడు. అంటే ఆ షర్టు నందు కోసం కొన్నట్టే కదా? చెప్పమ్మా, ఆ షర్ట్ ఎవరికి? చెప్పమ్మా, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నాకెందుకండి భయం? అవును, ఆయన కోసమే కొన్నాను. నాకెందుకు? దిస్ ఈస్ నాట్ గుడ్ అమ్మా. నాకెప్పుడు గిఫ్ట్ కొంటావా అని నేను వెయిట్ చేస్తుంటే నువ్వు పప్పాకు కొంటావా? నాకన్నా నీకు పప్పానే ఎక్కువ. అలా ఏం లేదు సిద్ధు. అంతా మా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏం లేదంటావేంటి? చూసావా పప్ప, నీ గురించి గిఫ్ట్ కొని ఎలా అబద్ధం చెప్తుందో? పప్ప వద్దంటారని భయపడి నిజం చెప్పలేదు. ఇప్పుడు అమ్మమ్మలు ఫైట్ చేస్తుంటే ఏం మాట్లాడలేక నిజం ఒప్పుకున్నావు, అంతే కదా? ఎందుకమ్మా అలా మౌనంగా ఉన్నావు? నిజం చెప్తే అల్లుడు గారు తిడతారా కొడతారా? అవును సాక్షి, నందుకి ఈ రంగంటే చాలా ఇష్టం. తనకి కూడా నచ్చిందన్నాడు కదా. ఎవరిస్తే ఏంటి పప్ప, ఈ గిఫ్ట్ కొన్నది అమ్మే కదా. తీసుకో, తీసుకో. అమ్మ నీకు గిఫ్ట్ కొన్నది కాబట్టి నువ్వు కూడా అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? నేనేం కొంటానురా? ఏమో నాకు తెలీదు. అమ్మ నీకు ఎలా అయితే సర్ప్రైజ్ ఇచ్చిందో నువ్వు కూడా అలానే ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి. సాక్షి గారు, గోరెంటాకు అడిగారు కదా, తీసుకోండి. థ్యాంక్ యూ. వస్తానండి. పప్పా, ఐడియా. అమ్మ ఎలా అయితే పెట్టుకుంటుందో నువ్వు కూడా అలాగే అమ్మకి గోరింటాకు పెట్టాలి. గోరింటాకా? నేనా? నాకు పేపర్ మీద బొమ్మలు వేయటమే రాదు, అలాంటిది గోరింటాకు ఎలా వేస్తానరా? అదంతా నాకు తెలియదు పప్పా. నువ్వు ఎలాగైనా సరే అమ్మకి గోరింటాకు పెట్టాల్సిందే. వద్దులేరా, తర్వాత ఎప్పుడైనా ఏదైనా ప్లాన్ చేద్దాం. తర్వాత కాదు, ఇప్పుడే. కుదరదు అంటే చెప్పు, ఇప్పుడే షర్ట్ విసిరేస్తాను. ఇక నుండి ఇంట్లో ఎవరు ఎవరికి గిఫ్ట్ కొనడానికి వీల్లేదు. ఇదే నా మాట. నా మాట అంటే శాసనం. సిద్ధు, కూల్ కూల్. ఇప్పుడేంటి, ఈ షర్ట్ నేను తీసుకోవాలి, అమ్మకి గోరింటాకు పెట్టాలి, అంతే కదా? ఓకే, అలాగే.
రోజు నుండి వీడి ప్రతి కదలిక తెలుసుకోవాలి. సమయం చూసి దాడి చేయాలి. అప్పుడే నా ప్రతీకారం తీరుతుంది. చూడుపో. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నా రాజ్యంలో సంచరిస్తూ నన్నే ప్రశ్నిస్తావా? నీ రాజ్యమా? అంటే నువ్వు రాజువా? అవును. నువ్వు అనుమతి లేకుండా నా రాజ్యంలో తిరుగుతున్న దూర్తుడివి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మహారాజునని గౌరవం లేకుండానే ఏమిటో నీ అహంకారం? చేయి తీయకపోతే నీ హస్తములను ఖండ ఖండములుగా నరికెదరా. నన్నే నరుకుతావా? అంత మగాడివా? ఆ పిచ్చోడితో నీకేంట్రా గొడవ? వదిలేసిరా. ఇదిగో, ఇంకొకసారి ఈ ఏరియాలోకి రాకు. ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. ప్రతి ఇంట్లో గన్ను ఉంటుంది. ఏదైనా తేడాగా కనిపిస్తే కాల్చి చంపేస్తారు. చావు చావు చావురా చావు. కమాన్ పప్పా, సాంగ్ స్టార్ట్ అయింది. నువ్వు కూడా స్టార్ట్ చేయి. జంట కలకాలం ఇలాగే కన్నుల పండుగగా ఉండాలి. ఏంటండి ఈ అరిష్టం? అంతా బాగుండాలి అనుకున్న టైంలో ఇలా జరిగింది.